హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో జాబులు పడ్డాయి. దీని యొక్క క్వాలిఫికేషను, ఏజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో ఫ్రెండ్స్. సింగపూర్ ఎయిర్లైన్స్ రిక్రూట్మెంట్ 2024 లేటెస్ట్ జాబ్స్ 2024. సో ఫ్రెండ్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి జాబులు పడ్డాయి కదా, నీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సింగపూర్ ఎయిర్లైన్స్ జాబ్స్ 2024. సింగపూర్ ఎయిర్లైన్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ క్యాబిన్ క్రూ. The job location for this job role is Pan India. If you have graduated with any degree, then you can apply for this recruitment as soon as possible. The Singapore Airlines company is offering a salary 80,000 rupees for this position. So if you want to apply to this recruitment, so friends, Singapore Airlines నుంచి మనకు జాబ్స్ పడ్డాయి. దాంట్లో పొజిషన్ ఏంటంటే క్యాబిన్ క్రూ. దీని యొక్క జాబ్ రోల్ అనమాట. ఈ జాబ్ వచ్చి పాన్ ఇండియాలో ఎక్కడైనా మనకి ఇచ్చే లొకేషన్ ఉంటుంది. పక్కాగా జాబ్ లొకేషన్ వచ్చి పాన్ ఇండియా. అది కూడా దీని అప్లికేషన్కి మనం అప్లై చేయాలంటే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఎనీ డిగ్రీలో ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది అనమాట. మనం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అలాగే దీని యొక్క సాలరీ వచ్చి 80,000 రూపాయలు అనమాట. స్టార్టింగ్ సాలరీ 80,000 రూపాయలు ఆఫర్ చేస్తుంది. సో ఇంకా మరిన్ని వివరాలు చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్, దెన్ యూ షుడ్ అప్లై ఫర్ దిస్ జాబ్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, మీకు అర్జెంట్గా జాబ్ రావాలంటే మీరు తక్షణం ఈ జాబ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. అబౌట్ సింగపూర్ ఎయిర్లైన్స్. Singapore Airlines is a multinational software and IT services company. IT provides professional IT and non-IT services including technology, outsourcing and consulting thousands and lakhs of employees spread across the world. The goal of Singapore Airlines is to offer both IT and non-IT solutions in short span of time. సో ఫ్రెండ్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ వచ్చింది. అది మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కాబట్టి ఐటీ సర్వీసెస్ ఉంటాయి, నాన్ ఐటీ సర్వీసెస్ కూడా ఉంటాయి. అందులో అవుట్సోర్సింగ్ ఉంటుంది, కన్సల్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అందులో పనిచేస్తారు. దాని నుంచి మనకి మంచి నోటిఫికేషన్ వచ్చింది. రిక్వైర్మెంట్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. కంపెనీ నేమ్ సింగపూర్ ఎయిర్లైన్స్. జాబ్ రోల్ క్యాబిన్ క్రూ. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ అయితే పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. ఫ్రెషర్స్ అయితే ఇంకా మంచిగా తీసుకుంటారు. జాబ్ లొకేషన్ వచ్చి పాన్ ఇండియాలో. సాలరీ వచ్చి 80,000 రూపాయలు. రిక్వైర్డ్ స్కిల్స్. మనకి ఈ జాబ్కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏమి ఉండాలంటే దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయ్యి ఉండాలన్నమాట. ఫ్యామిలిటీ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ ఎక్సెట్రా. అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ అయి ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు డూ మల్టిపుల్ టాస్క్స్. అంటే ఇంకా ఏదైనా మల్టిపుల్ టాస్క్లు ఉన్నా అవి కూడా చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇమీడియట్లీ అండ్ డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్లీ. అంటే వాళ్ళు చెప్పింది మంచిగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అలాగే మనం వెంటనే డెమాన్స్ట్రేట్ అంటే యాక్టివ్గా ఉండాలన్నమాట. షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్స్ ఎలా యూజ్ చేస్తారు అని, ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు దిస్ రిక్రూట్మెంట్ యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ యువర్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్. సో ఫ్రెండ్స్, మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఏదైనా రిలేటెడ్ ఫీల్డ్, అంటే డిగ్రీలో ఏ రిలేటెడ్ ఫీల్డ్ అయినా పర్లేదు, గ్రాడ్యుయేట్ అయ్యి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సబ్మిట్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అసైన్మెంట్, అంటే ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ పెడతారు. అది క్వాలిఫై అయినాక టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. సో మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి హౌ టు అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలంటే టు యాక్సెస్ ద సింగపూర్ ఎయిర్లైన్స్ జాబ్ పేజ్. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అంటే క్రోమ్లోకి వెళ్ళిపోయి సింగపూర్ ఎయిర్లైన్స్ అనే పేజ్ని ఓపెన్ చేయాలి. క్లిక్ ఆన్ ది గివెన్ అప్లై ఆన్లైన్ లింక్. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఒక క్రియేట్ అన్ అకౌంట్, అంటే మీరు ఎసెన్షియల్ అకౌంట్ మీ యొక్క డీటెయిల్స్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎటువంటి మిస్టేక్లు లేకుండా మంచిగా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి అప్లికేషన్. సో ఫ్రెండ్స్, ఇది ఫుల్ ప్రాసెస్. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ లింక్ ఉంది, ఫుల్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సాలరీ వచ్చి 80,000 కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఈజీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. అలాగే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం కంప్యూటర్ వాడడం, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ అయ్యి వచ్చి ఉండాలి. అలాగే అనలిటికల్ స్కిల్స్ యాక్టివ్గా ఉండాలి. రిక్వైర్మెంట్ డీటెయిల్స్, దాని యొక్క పూర్తి వివరాలు కూడా ఇక్కడ చెప్పాను. జాబ్ రోల్ వచ్చి క్యాబిన్ క్రూ. ఎనీ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాలి. ఈ డిగ్రీలో మీరు ఏ
డిగ్రీ అయినా పర్లేదు, గ్రాడ్యుయేట్ అయితే చాలన్నమాట. ఇది పాన్ ఇండియా లొకేషన్ అనమాట. పాన్ ఇండియాలో ఎక్కడైనా సరే దీనికి మీకు జాబ్ ఇస్తారన్నమాట మీరు దీనికి సెలెక్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బదులు కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అప్లై చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.